హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. బట్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అయినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. హైదరాబాద్లోని నెహ్రూ జూలో 8 సింహాలకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇండియాలో జంతువులకి కోవిడ్ రావడం ఇదే ఫస్ట్ టైం. వాటి శాంపిల్స్ ని హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు టెస్ట్ చేశారు. ఏప్రిల్ 19వ తారీఖున 4 మగ సింహాలు 4 ఆడసింహాల శాంపిల్స్ ని CCMBకి పంపించారు. అక్కడ వాళ్ళు RT-PCR టెస్టులను చేసి COVID-19 పాజిటివ్ అని డిక్లేర్ చేశారు. మరికొన్ని టెస్టుల కోసం CCMB వాళ్ళు సింహాల యొక్క శాంపిల్స్ ని కలెక్ట్ చేయమని చెప్పారు. జూ అథారిటీస్ చెప్పిన దాని ప్రకారం ఈ సింహాలకు వైరస్ అక్కడి స్టాఫ్ నుండి వచ్చి ఉండొచ్చని వాళ్ళు తెలిపారు. సో దీంతో వాళ్ళు ఆ జూని క్లోజ్ చేసి సింహాలకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పోయిన సంవత్సరం వేరే కంట్రీస్ లో కూడా జంతువులకి కోవిడ్ పాజిటివ్ వచ్చాయి. కానీ జంతువుల నుండి మనుషులకి కోవిడ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కి ఇంతవరకు ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేదు. బట్ మనం జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిది. మీ ఇంట్లో పెంపుడు జంతువుల్ని జాగ్రత్తగా చూసుకోండి. సింహాలకే వచ్చినాయి అంటే ఇంట్లో పిల్లులకి కుక్కలకి రాకుండా ఉంటాయా? సో జాగ్రత్తగా ఉండండి. మ్యాగీ బ్యాన్ గురించి మీలో ఎంతమంది గుర్తుంది? 2015లో ఢిల్లీ గవర్నమెంట్ మ్యాగీని బ్యాన్ చేసింది. లెడ్ ఇంకా మోనోసోడియం లిమిట్ కి మించి ఉన్నాయనే కారణంతో మ్యాగీని బ్యాన్ చేశారు. మన వాళ్ళు ఫుడ్ సేఫ్టీకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఒక్కసారిగా ఢిల్లీ గవర్నమెంట్ మ్యాగీని బ్యాన్ చేయగానే మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా మ్యాగీని బ్యాన్ చేసేసాయి. ఇది చూసి మ్యాగీ మళ్ళీ మార్కెట్లోకి రావడం ఇంపాసిబుల్ అని ఎక్స్పర్ట్స్ అనుకున్నారు. కానీ మ్యాగీ మాత్రం స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం పెద్ద ప్లానే వేసింది. రీలాంచ్ లో 2 నెలలకు ముందు నుంచే మిస్ యూ మ్యాగీ అనే యూనిక్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసింది. మ్యాగీని మిస్ అయ్యే ఫీలింగ్ తెచ్చే యాడ్స్ ని జనాల్లోకి పంపింది. ఇలా ప్రజల మైండ్ లో ఒక సెంటిమెంట్ యాంగిల్ ని క్రియేట్ చేశాక మ్యాగీని రీలాంచ్ చేసింది నెస్లే కంపెనీ. అందరూ బ్యాన్ గురించి మర్చిపోయి మ్యాగీ ఇప్పుడు హెల్దీ అని ఒక్కసారి వినగానే మళ్ళీ మ్యాగీని తినడం స్టార్ట్ చేశారు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సరైన మార్కెటింగ్ టెక్నిక్స్ ఉంటే ఏదైనా సరే మనం అమ్మొచ్చు. ఆఖరికి ఈ ఎడారిలో ఇసుకైనా సరే, ఇదిగో ఈ పెన్ అయినా సరే. ఫ్రెండ్స్, కోవిడ్ కేసెస్ బాగా ఎక్కువైపోతున్నాయి అండ్ దీనివల్లే IPLని కూడా మధ్యలో ఆపేశారు. సో వీలైనంత వరకు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా మీ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ టైంలో మీకు బోర్ కొట్టకుండా మనీ ఎర్న్ చేయడానికి ఒక మంచి యాప్ గురించి చెప్తాను, అదే 1x. ఇందులో మీరు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, వేరే ఇతర స్పోర్ట్స్ ఆడి మనీని ఎర్న్ చేయొచ్చు. అంతేకాదు 1xలో 1x గేమ్స్ అనే ఒక కూల్ సెక్షన్ ఉంటుంది. దాంట్లో మీరు ఈజీ అండ్ సింపుల్ గేమ్స్ ఆడి మనీని ఎర్న్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిన్ చేసిన కామెంట్స్ లో లింక్స్ ఉంటాయి, వెంటనే సైన్ అప్ అవ్వండి. అండ్ నేను ఇచ్చిన ప్రోమో కోడ్ తో మీరు సైన్ అప్ అయితే మీ ఫస్ట్ డిపాజిట్ పైన €100 వరకు బోనస్ వస్తుంది. సో హరి అప్. ఈ వీడియో చూస్తున్న అబ్బాయిలు, మీ అందరికి 2వ ఎక్కం వచ్చా? రాకపోతే నేర్చుకోండి, లేదంటే రేపు మీ పెళ్లి కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంది. 2వ ఎక్కానికి పెళ్లికి సంబంధం ఏంటి గురు అని అంటారా? ఆ సంబంధం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. ఉత్తరప్రదేశ్ లోని మహోబాలో పెళ్లి పీటల మీద ఒక పెళ్లి ఆగిపోయింది. కట్నం తక్కువ అవడం వలనో లేదా ఎవరైనా సడన్ గా చనిపోవడం వలనో కాదు. పెళ్లి కొడుక్కి 2వ ఎక్కం రాలేదని పెళ్లి కూతురు పెళ్లిని క్యాన్సిల్ చేసేసింది. పెళ్లికి నీట్ గా రెడీ అయి ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి అయిపోతుందనగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని 2వ ఎక్కం చెప్పమని అడిగింది. పెళ్లి కొడుకు 2 టేబుల్ చెప్పకుండా తడబడుతూ ఉండటంతో పెళ్లి కూతురు వెంటనే పెళ్లిలో నుండి వెళ్ళిపోయింది. పెళ్లికి వచ్చిన చుట్టాలందరూ ఇది చూసి షాక్ అయిపోయారు. పెళ్లి కూతుర్ని కన్విన్స్ చేయడానికి చాలానే ట్రై చేశారు, కానీ పెళ్లి కూతురు మాత్రం అస్సలు వినలేదు. పెళ్లి కొడుకు చదువు గురించి మొదటి నుండి అబద్ధాలే చెప్తూ ఉన్నారు. మినిమం క్వాలిఫికేషన్ లేని వాడిని ఎలా పెళ్లి చేసుకోమంటారు అని పెళ్లి కూతురు నిలదీసింది. దీంతో పోలీసులు కలగజేసుకుని ఇద్దరు పేరెంట్స్ ని కాంప్రమైజ్ చేసి ఎక్కువ గొడవకుండా పెళ్లి క్యాన్సిల్ చేసి మ్యాటర్ ని క్లోజ్ చేశారు. ఆ గెస్ట్ తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని వాళ్ళకే పాపం మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు. అబ్బాయిలు 2వ ఎక్కం నేర్చుకోండి అయ్యా. బెల్లీ బటన్. చాలా మందికి బెల్లీ బటన్ అంటే బొడ్డు డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందన్నమాట. ఇలా బెల్లీ బటన్ బయటికి ఉండడాన్ని అంబ్లికల్ హెర్నియా అని అంటారు. అసలు అంబ్లికల్ హెర్నియా అంటే ఏంటి, అది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. డాక్టర్స్ డెలివరీ తర్వాత బై మిస్టేక్ కొన్నిసార్లు మదర్ తో కాంటాక్ట్ అయి ఉన్న అంబ్లికల్ కార్డ్ ని సరిగ్గా కట్ చేయరు. ఇలా సరిగ్గా కట్ చేయని కార్డ్ బయటికి పెరిగిపోతుంది. అలా పెరిగిపోయిందే బెల్లీ బటన్ లాగా అయిపోతుంది. చాలా వరకు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది బాడీ కండిషన్ కాదు, మీ డాక్టర్ చేసిన మిస్టేక్ వల్ల వచ్చేది. కానీ కొంతమందికి మాత్రం దీనివల్ల ఇరిటేషన్స్, ఎలర్జీస్ లాంటివి వస్తూ ఉంటాయి. సో మీకు మరీ ఇబ్బందిగా ఉంటే మీరు సర్జరీతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా 2-DZ గ్లూకోజ్ డ్రగ్ ని ఎమర్జెన్సీ కోవిడ్ యూసేజ్ కోసం
అప్రూవ్ చేసింది. మే 8న ఈ అప్రూవల్ గురించి యూనియన్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ని రిలీజ్ చేసింది. ఇది ఒక ఓరల్ డ్రగ్, అంటే నోటి ద్వారా వేసుకునే మెడిసిన్. ఇది మన మెడికల్ ఆక్సిజన్ మీద డిపెండెన్సీని తగ్గిస్తుంది. ఈ డ్రగ్ పౌడర్ టైప్ లో ఉంటుంది, అంటే దీన్ని మనం వాటర్లో కలిపేసి తాగేయడమే. ఈ పౌడర్ మన బాడీలోని వైరస్ సెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ డ్రగ్ చాలా త్వరగా పనిచేస్తుంది అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది హాస్పిటల్స్ లో పేషెంట్స్ ఉండాల్సిన టైం ని కూడా తగ్గిస్తుంది, అంటే పేషెంట్స్ ని తొందరగా రికవర్ చేస్తుంది అనమాట. సో ఇప్పట్లాగా గంటలు ఆక్సిజన్ పెట్టుకుని ఉండటం అండ్ అలాగే ఆక్సిజన్ లేక ఇబ్బంది పడటం, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడే టైం దగ్గరలోనే ఉంది. సో ఈ 2DG డ్రగ్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ ఇంపార్టెంట్ మ్యాటర్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వెంటనే షేర్ చేయండి. నియరెస్ట్ బ్లాక్ హోల్. సైంటిస్టులు మన ఎర్త్ కి దగ్గరలో ఉన్న ఒక బ్లాక్ హోల్ ని కనుగొన్నారు. ఇది మిగతా బ్లాక్ హోల్స్ తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా చిన్నది. దీనికి ది యూనికార్న్ అనే నిక్ నేమ్ కూడా పెట్టారు. దీనికోసం సైంటిస్టులు పర్టికులర్ గా ఏం వెతుకులాట పెట్టలేదు. V723 బాన్ అనే జెయింట్ స్టార్ ని స్టడీ చేస్తున్నప్పుడు దాని ఆర్బిట్ లో ఈ బ్లాక్ హోల్ ఉన్నట్టు కనుగొన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ బ్లాక్ హోల్ మనల్ని దానిలోకి లాగేసుకుంటుందా లేదా అనేది. దీనికంటే ముందు అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటో పెద్దగా లాగ్ చేయకుండా సింపుల్ గా చెప్పేస్తాను. తర్వాత అది మనల్ని లాగేస్తుందో లేదో అని చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా స్టార్ చనిపోవడం అంటే స్పేస్ లో బ్లాస్ట్ అయితే లేదా ఆ స్టార్ యొక్క సెంటర్ కొలాప్స్ అయిపోతే బ్లాక్ హోల్ అనేది ఫామ్ అవుతుంది. మన సన్ కూడా బ్లాక్ హోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అది అలా బ్లాక్ హోల్ గా మారడానికి కొన్ని మిలియన్ ఇయర్స్ పట్టొచ్చు. సో అన్ని సంవత్సరాలు మనం ఉండలేం కాబట్టి మనం సేఫే. బ్లాక్ హోల్ కి సంబంధించి చాలా ఊహాగానాలున్నాయి. దాంట్లో ఒకటి బ్లాక్ హోల్ దగ్గరికి ఏదైనా వెళ్ళిందంటే దాని వెంటనే అది లాగేసుకుంటుందని. బట్ ఇది కొంతవరకు మాత్రమే నిజం. బ్లాక్ హోల్లో ఏదో మ్యాజిక్ పవర్ ఉండి అన్నిటిని అది లాగేసుకోదు. అవి సేమ్ మన సన్, మూన్, ఎర్త్ లాగే గ్రావిటీతో అన్నిటిని లాగేసుకుంటూ ఉంటాయి. సన్, మూన్, ఎర్త్ తో కంపేర్ చేస్తే దాని లోపల గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైట్ ని కూడా అవి లాగేస్తాయి. బట్ మనం సన్ అంత సైజు ఉన్న స్పేస్ షిప్ ఒకటి వేసుకుని బ్లాక్ హోల్ కి 10 మైల్స్ దూరంలో ట్రావెల్ చేయొచ్చు. సో బేసిక్ గా ఏంటంటే బ్లాక్ హోల్ ప్రతి దాన్ని దాని లోపలికి లాగేసుకోదు. డిజాస్టర్ గర్ల్ జోయి రోత్. ఈ పేరు ఎక్కడైనా విన్నట్టుందా? అస్సలు ఛాన్సే లేదు. ఆ పేరు ఎప్పుడు మీరు వినే ఉండరు, కానీ ఈ పేరు గల మనిషిని మాత్రం మీలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏదో ఒక మీమ్ లో చూసే ఉంటారు. జోయి రోత్ డిజాస్టర్ గర్ల్. టైటానిక్ మునిగిపోతూ ఉంటే పక్కనే ఈ పిల్ల నవ్వుతూ ఉంటుంది. పైనుండి రాకెట్ ఒకటి వచ్చి నేల మీద క్రాష్ అవుతుంటే పక్కనే ఈ అమ్మాయి కన్నింగ్ గా నవ్వుతూ ఉంటుంది. డైనోసార్ వచ్చి మొత్తం నాశనం చేస్తూ ఉంటే ఆ డైనోసార్ నాదే అన్నట్టు ఈ అమ్మాయి నవ్వుతూ ఉంటుంది. ఇవి సోషల్ మీడియాలో జోయి రోత్ ఫోటో పెట్టి వచ్చే మీమ్స్. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అసలు ఈ డిజాస్టర్ గర్ల్ స్టోరీ ఏంటి? అలా ఇల్లు కాలిపోతున్నప్పుడు ఈ అమ్మాయి ఎందుకు నవ్వుతుంది? ఆ టైంలో ఎవరి ఫోటో తీశారు అనేది ఇప్పుడు చూద్దాం. 2005లో ఒక సాటర్డే మార్నింగ్ అమెరికాలోని మిబానే అనే ప్రాంతంలో చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. ఫైర్ ఫైటర్స్ వచ్చి దాన్ని ఆపేశారు. అంతా బానే జరిగింది. ఇలా ఫైర్ యాక్సిడెంట్ ని చూడటానికి పక్కనే ఉన్న జోయి ఇంకా తన ఫ్యామిలీ కూడా వెళ్లారు. అక్కడి ఫైర్ ఫైటర్స్ అక్కడికి వచ్చిన పిల్లల్ని ఆ ఫైర్ హౌస్ ని పట్టుకునే ఛాన్స్ ని ఇచ్చారు. అలా ఛాన్స్ ఇవ్వడంతో పిల్లలందరూ అక్కడికి గ్యాదర్ అయ్యారు. ఇలా పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉంటే జోయి అక్కడి నుంచొని చూస్తూ ఉంది. జోయి ఫాదర్ డేవిడ్ ఒక ఫోటోగ్రాఫర్. అతనికి ఎందుకో ఆ సగం కాలిన హౌస్ ని తన కూతుర్ని కలిపి ఫోటో తీయాలి అని అనిపించింది. సో జోయిని కెమెరా వైపు చూసి స్మైల్ ఇవ్వమని అడిగాడు. సో వాళ్ళ ఫాదర్ అడగగానే జుట్టు కూడా దూకుండా అదే చింపిరి జుట్టుతో ఫోటోకి ఒక స్మైల్ ఇచ్చింది. కట్ చేస్తే ఆ ఫోటోని డేవిడ్ ఒక ఫోటో కాంటెస్ట్ లో పెట్టాడు. సో అలా ఈ డిజాస్టర్ గాలి ఏర్పడింది. రీసెంట్ గా జోయి ఈ ఫోటోని $5 లక్షల అమ్మేసింది. ఒరిజినల్ కాపీని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని చారిటీకి ఇచ్చేసింది. డిజాస్టర్ గాలే కాదు, వెరీ కైండ్లీ గాలి కూడా. ఇంతవరకు వీడియోని ఓపికగా చూసినందుకు అందరికి చాలా థ్యాంక్స్. లాస్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఒక అతను బీచ్ లో స్విమ్ చేస్తూ ఉన్నాడు, కానీ సడన్ గా ఎక్కువ లోతుకు వెళ్లి మునిగిపోయాడు. అలా మునిగిపోతున్న అతన్ని వెంటనే ఒక లైఫ్ గార్డ్ వచ్చి ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు. ఇలా ప్రాణాలకు తెగించి కాపాడితే మనం ఏం చేస్తాం? అయితే ఒక రివార్డ్ ఇస్తాం, లేదంటే కనీసం అప్రిషియేషన్ అయినా చేస్తాం. కానీ ఇంతలా ప్రాణాలకు తెగించి మరీ కాపాడిన టామీని అతని కంపెనీ జాబ్ లో నుండి తీసేసింది. మ్యాటర్ లోకి వెళ్తే టామీ లోఫెస్ బీచ్ లో ఒక లైఫ్ గార్డ్. ఒక రోజు ఒక అతను స్విమ్ చేస్తూ మునిగిపోతూ ఉంటే 100 ఫీట్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్ళీ నీళ్ళలో స్విమ్ చేసి అతను సేవ్ చేశాడు. అతను చేసిన పనిని అప్రిషియేట్ చేయకుండా అతని కంపెనీ వాళ్ళు అతని జాబ్ నుండి తీసేశారు. దీనికి రీజన్ ఏంటంటే ఆ మునిగిపోయిన వ్యక్తి రిస్ట్రిక్టెడ్ ఏరియాలో స్విమ్ చేయడానికి వెళ్ళాడంట. సో కంపెనీ రూల్స్ ప్రకారం
లైఫ్ గార్డ్స్ తమ పోస్ట్ నుండి ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళకూడదు. పాపం మనోడు మాత్రం ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాని దృష్టిలో పెట్టుకోకుండా మనిషిని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రూల్స్ ని బ్రేక్ చేసి మరీ అతన్ని కాపాడాడు. అతనైతే రూల్స్ బ్రేక్ చేశాడు, కానీ కంపెనీ మాత్రం వాళ్ళు పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేసినందుకు అతన్ని జాబ్ లో నుంచే తీసేశారు. కానీ టామీకి సపోర్ట్ గా మిగిలిన 7 లైఫ్ గార్డ్స్ కూడా ఆ జాబ్ కి రిజైన్ చేసేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నేను నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.